హలో గాయస్, నేను మీ వీరా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న ఈ వెహికల్ వచ్చేసి వినికొండ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వెహికల్ వచ్చేసి టాటా ఏసీ గోల్డ్ అనమాట. ఈ కస్టమర్ వచ్చేసి మన రెగ్యులర్ ఫాలోవర్ అనమాట. ఈ వెహికల్ వచ్చేసి పఫ్ కంటైనర్గా మార్చాలని చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి మనం వెహికల్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్. ముందైతే పాత బాడీని అయితే రిమూవ్ చేసేయడం జరిగింది. ఈ బండికి వచ్చేసి దగ్గర 15 రోజులు టైం తీసుకున్నాం మనం కస్టమర్ దగ్గర. కింద స్ట్రక్చర్ మొత్తం లేపేసాం ఫ్రెండ్స్. ఎలాగో పాతది క్యాబిన్ కూడా బాగాలేదని చెప్పి దానికి కూడా పెయింటింగ్ వేయడం జరిగింది. ప్యానల్స్ అయితే లేపేసాం ఫ్రెండ్స్. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియోని కొంచెం లెంత్ ఉందనుకోకుండా చివరిదాకా చూడండి. ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి మా వీడియోస్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. మీరు విజయవాడలో ఎక్కడి నుంచి అయినా సరే చూస్తున్నా సరే మా వీడియోస్ అయితే మీరు కనుక వర్క్ చేయించుకోవాలనిపిస్తే మాత్రం తప్పనిసరిగా పైన కనపడుతుంది నెంబర్కి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఒకసారి వచ్చి మా వర్క్షాప్ని విజిట్ చేయండి. దాన్ని బట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది. వర్క్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఓనర్ గారు ఫుల్ సాటిస్ఫాక్షన్తో వెళ్ళారు, చాలా హ్యాపీగా. ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పారు, ఓనర్ గారు ఏం చెప్పారంటే, మేము ఒకలా ఎక్స్పెక్ట్ చేసామండి, ఇక్కడికి వచ్చేప్పటికి ఇంకా దానికన్నా బెటర్గా చాలా బాగా చేశారు మీరు అని చెప్పడం జరిగింది. మన దగ్గర ఉన్న ప్రతి వెహికల్కి కూడా 3 కోటింగ్లు పెయింట్ అయితే పడుతుందండి. అది మీకు రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను. దాన్ని బట్టి అయితే ఐరన్ పేస్ట్, మొక్కు, ఎఫెక్ట్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫైనల్ కోటింగ్ అది కన్ఫర్మ్గా పడుతుంది. ఇది ఫైనల్గా వచ్చేసి పెయింట్ లుక్ అనమాట. చాలా బాగా నచ్చేసింది ఓనర్కి అయితే. పైన టాప్ మీద వచ్చేసేసి ఫైబర్ అయితే పెట్టించాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ కేస్ మనం అయితే జాగ్రత్తగా వర్క్ అయితే చేస్తాము. ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా లీక్స్ జరగకుండా ముందు జాగ్రత్తగా మొత్తం టోటల్గా అయితే ఫైబర్ వర్క్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. మీరు కనుక ఎక్కడైనా చేయించుకుంటున్నా సరే తప్పనిసరిగా ఫైబర్ వర్క్ చేయించుకోండి. లోపల వచ్చేసి మొత్తం గమ్మింగ్ పెట్టేశాము. ఎందుకంటే ఎక్కడ వాటర్ లీకేజ్ రాకూడదు ఈ వెహికల్కి అని చెప్పేసి ఉద్దేశంతో. పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఒక రేంజ్లో వచ్చింది బ్రదర్. మీరైతే చూడండి ఎలా ఉందో. చూసారా, ఎఫ్ఆర్ బండ్లో వచ్చేసింది. ఓనర్ గారు అయితే చాలా సాటిస్ఫాక్షన్గా వెళ్ళారు. మీరు కనుక కన్ఫామ్గా వర్క్ చేయించుకోవాలంటే తప్పనిసరిగా నాకు పైన నెంబర్ కాల్ చేయండి, లేదా మీరు గూగుల్లో కొట్టినా సరే మన లొకేషన్ వస్తుంది. మీరు ఎక్కడ సెర్చ్ చేసినా సరే యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఇన్స్టా కానీ ఎక్కడ సెర్చ్ చేసినా మనదైతే రావడం జరుగుతుంది. ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. చాలామంది కాల్స్ చేస్తున్నారు, మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకున్నాను. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన దగ్గర అన్ని అవైలబిలిటీ ఉంటాయండి. పెయింటింగ్, స్టిక్కరింగ్, ఎలక్ట్రికల్ వర్క్, కట్టలు, ప్రతిదీ మన వర్క్షాప్లోనే జరిగి బయటికి వెళ్తాయి. మన బండి ఒకసారి మీరు పెట్టారంటే బయటికి వెళ్ళే పని లేకుండా మొత్తం కంప్లీట్ చేసేసి మన దగ్గర నుంచి మీరు తీసుకెళ్ళేలాగా ప్లాన్ చేస్తున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ అయితే చాలా బాగా ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ముందు వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాను వన్స్ అగైన్. ఇంకేంటంటే నెక్స్ట్ కొన్ని పాల బళ్ళు అంటే ఆర్డర్ ఉన్నాయండి. రెగ్యులర్గా వచ్చేవి కొన్ని వెహికల్స్ అయితే ఆర్డర్లోకి వచ్చినాయి. ఆల్రెడీ మన ఛానల్లో చూసేది ఫోన్ చేయడం జరిగింది. 2-3 ఫుడ్ ట్రక్స్ తోటి రెడీ అవుతున్నాయి. వాటికి కూడా వీడియోస్ అయితే అప్లోడ్ పెడుతూ ఉంటాను. చూడండి, ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చేసింది. చూడండి ఎలా ఉంది. వర్క్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మీకు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అలాగే మన అడ్రస్ చాలామంది అడుగుతున్నారు. ఇది మన అడ్రస్ అండి. మీరు ఒకసారి చూడండి, అడ్రస్ చూసి కాల్ చేసారండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. అలాగే అప్పటిదాకా ఒక లైక్ అయితే కొట్టండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.